ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎలా ఉంది కవరింగ్? ఈ పంతులు గారు తక్కువడేం కాదురా, ఆయన నోటితో ఏం చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పంతులు గారు ఉండండి, దక్షిణ తెస్తాం. అమ్మా, దక్షిణతో పాటు తూర్పు పడమరు కూడా మర్చిపోద్దు తల్లి. తొగలు పెడతాంలే. మహాతల్లి మాట అంటే మాట. నాకు సంబంధాలు తేవటానికి ఈ పేటలో ఎవడో ధైర్యం చేయడు, నువ్వేంటి? నాది పేట కాదుగా, తెలివి తేటలా. వద్దు, ఏ ఊపిరాటల్లా ఏమవుద్ది? చచ్చిపోతా. స్పీడ్ తగ్గించకపోతే అదే జరుగుతుంది. ఏయ్! ఈ స్పీడ్ సుబ్రహ్మణ్యం స్పీడ్ కి బ్రేక్ వేసేవాడు ఈ భూ ప్రపంచంలో ఎవడు లేడు. ఈ భూ ప్రపంచంలో ఎవరి వల్ల అవుతుంది? తమరి వల్ల అవుతుందేమో. అంత అవకాశం నాకు ఇస్తావా? నీ స్పీడ్ నువ్వే బ్రేక్ వేసుకుంటావుగా. ఎక్కడికి తమరు లేచి వెళ్ళిపోతున్నారు? ఏం చేస్తారో చెప్పండి. ఇక్కడ నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అబ్బాయి స్టాలిను, లక్షణంగా ఉన్న అమ్మాయి మొహం మీద కాగితం అతికించారేమిటయ్యా? మా అమ్మ అంటించింది. ఏమిటయ్యా అంత అందమైన అమ్మాయి మొహానికి కాగితం అతికించడం ఎందుకు? పీకైక. నీకేమాత్రం దమ్ము స్పీడ్ ఉంటే నువ్వు పీకు చూద్దాం. ఈ కాగితం పీకడానికి దమ్ము స్పీడ్ కూడా కావాలా? అమ్మా, పంతులు కాగితం పీకుతున్నాడే. పంతులు మూసేయ్, దాని ముఖాన్ని అడి, మూసేయ్. అడి, అడి, నేను దాని ముఖం చూడకూడదు. ఆ నెలదక్కు దాని ముఖం అమ్మ, చూడకూడదు. మూసేయ్. తల్లి. ఒరేయ్ పంతులు, నీకెంత ధైర్యం రా? నీకెంత ధైర్యం రా? దాని ముఖం పెట్టి నా ముఖాన్ని చూస్తావురా? నిన్ను చంపేస్తానురా, నిన్ను నరికేస్తానురా. నీ ప్రాణాలు తీసేస్తానురా. చాలమ్మా, ఇంకా ఆవేశపడిపో. అమ్మా, ఒరేయ్! అమ్మా, ఏం లేదమ్మా, నాకు దౌర్భాగ్యమైన వీక్నెస్ ఉంది తల్లి. మనసులో ఏదైనా అనుమానం పడ్డప్పుడు అది తీర్చుకోకపోతే తలనొప్పి చచ్చిపోతానమ్మా. చావు! అమ్మా, నా తలకాయ పైన చచ్చిపోతాను తల్లి. ఆవిడెవరమ్మా? చెప్పను. అది నా కడుపున పుట్టిన బిడ్డేనన్న సంగతి చెప్పనంటే చెప్పను. చెప్పనురా. ఇది నా కడుపున తప్ప పుట్టింది. ముందు వాడిని అరెస్ట్ చేయండి. అమ్మా, నువ్వు ఆగు. నువ్వు ఉండరా, ఏమిటి అలా చూస్తారు? అరెస్ట్ చేయండి. అమ్మా, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు కాదనకుండా దీవిస్తే బెటర్. ఏమిట్రా దీవించేది? నీకేం తెలీదు, ఊరుకో. నెల తక్కుదానా వాడిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి భలే 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 అని డాన్స్ ఆడాల్సి వస్తుంది. అమ్మా, ఇష్టొచ్చినట్లు మాట్లాడుకో. సిఐ గారు, ఆవిడ బయట పంపిస్తారా లేదా నన్ను చూసుకోమంటారా? ఏమిటి నువ్వు చూసేది? కొడతావా? కొట్టు. అవునే, గోరు ముద్దలు తినిపించి కొళ 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 తయారు చేశారుగా, మరి ఏమైనా మాట్లాడతావురా? ఏంటి? ఏంటి చూసేది? అమ్మమ్మో, ఎంత తెగించిందిరా ఇది! ఎంత ధైర్యం దీనికి! వీడేడి? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. నువ్వెక్కడేం చేస్తున్నావురా? జాగ్రత్త, వార్నింగ్ ఇచ్చారమ్మా, పద. ఎంత ధైర్యం దానికి! లవ్ అంట లవ్. నన్ను ఏడిపించిన వాళ్ళు వీళ్ళే బాగుపడతారులే, చూస్తా. వీళ్ళని చంపేయాలిరా. ఎలా చూస్తున్నావు? అమ్మో, ఈ ఫోటో వెనుక ఇంత ఘన చరిత్ర ఉందా అమ్మా? అమ్మా, తమ కుమారుడికి పరదేశస్థుడైన స్టాలిన్ పేరు పెట్టుకోగలేంది కుమార్తె పక్క రాష్ట్రం వాడిని చేసుకున్నందుకు ఇంత గింజుకుంటున్నారు ఏడు తల్లి? మా వాడికి ఆ పేరు పెట్టింది మా ఆయన, కమ్యూనిస్ట్ లీడర్. తమరిది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ అమ్మా. ఇంత పవర్ఫుల్ అని తెలియక ఎంటర్ అయ్యానమ్మా. అర్థమైంది కదా, ఇంకెప్పుడు ఎంటర్ వెళ్ళు. నన్ను అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్లు ఇరికించి అమ్మగారిచే తిట్టించావు కదా. సద్బ్రాహ్మణ్ణి, ఆలక మీద పుట్టుమచ్చల నుండి నేనేమన్నా అంటే జరిగి తీరుతుంది. మీకు 3 చెరువులు నీళ్లు తగిలించే కోడలు వస్తుందమ్మా. ఇది తథ్యం, తథ్యం. జుట్టేంటే తడిగా ఉంది? స్విమ్మింగ్ కాంపిటీషన్ లో నేనే ఫస్ట్. నిన్ను ఓడించే వాళ్ళు ఎవరు పుట్టలేదే. ఎక్స్క్యూజ్ మీ, నేనున్నాగా. మమ్మీ, నా కప్ చూడు. వావ్,
దొంగ మొహమా ఏ కొట్లో కొనుక్కొచ్చా? నువ్వు కొనుక్కొచ్చిన పక్క కొట్లోనే కొనుక్కొచ్చాలే. ఊరుకోవే. నాకు డాన్స్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చింది. కంగ్రాట్స్. థాంక్యూ. ఈ ఇంట్లో ఏ సాధించినా గుర్తింపే ఉండదు. నేను ఝాన్సీ అక్క ఇంటికి వెళ్తాను. హాయ్ చిట్టెలికా. ఏ చిత్ర నీకెన్నిసార్లు చెప్పాలి? మేరా నామ్ హర్భజన్ సింగ్, ఎస్ఐ బులా. నేను ఇలానే పిలుస్తాను, చిట్టెలికా. ఏంటా కప్పు? నేను స్విమ్మింగ్ లో ఫస్ట్ వచ్చాను. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అక్క, నిన్న ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. ఆ ఫోటోలో ఉందెవరు? ఏయ్, వచ్చిన పని చూసుకో. झांसी मेरा गाड़ी का चाबी किधर रखा है? वहीं पे ड्रॉ में रखी थी. अच्छा सुनो जी. ऑफिस में शाम को एक मीटिंग है. ఈ శాల్తీ ఎవరు? శాల్తియా? టచ్ చేసి చూడు. మోస్ట్ పవర్ఫుల్. ముట్టుకుంటే షాక్ కొడతాడు. నమస్తే మేడం. నమస్తే సార్. రండి మేడం. నమస్కారం మేడం. నమస్తే. మీరు చెక్ చేయండి. ఓకే మేడం. అమ్మాయిల కాలేజీలో అతను రాస్తున్నాడేమిటి? పక్కన చూడండి మేడం. పాపం క్లాస్లో ఫస్ట్ వచ్చేది. యాక్సిడెంట్లో 2 చేతులు పోగొట్టుకుంది. అప్పటినుంచి అన్ని పరీక్షలు ఆ అమ్మాయి చెప్తుంటే అతను రాస్తుంటాడు మేడం. అక్కడ చూడండి మేడం, ఈ అమ్మాయికే కాదు, అక్కడ వెయిట్ చేస్తున్న ఆ కళ్ళు లేని అమ్మాయి కూడా ఇతనే రాస్తుంటాడు. మరి ఇద్దరికి ఒకేసారి ఎగ్జామ్స్ వస్తే? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్ రాలేదు మేడం. శిరీష. ఎస్ మేడం. ఆ పేపర్ ఇలా ఇవ్వు. ఎగ్జామ్ రాసి వెళ్లే ముందు ఈ పేపర్ అతనికి ఇవ్వండి. మేడం, ఎవరిచ్చారని చెప్పమంటారు? మీ అక్క ఇచ్చిందని చెప్పండి. లెట్స్ గో. చిత్ర, ఫోన్ ఎవరితో చూడు. హలో మాజీ, నేను హర్భజన్ని మాట్లాడుతున్నా. ప్రస్తుతం ఈ నంబర్తో ఏ ఫోను పనిచేయడం లేదు. ఛే, దీంతో ఎప్పుడు ఇదే బాధ. ఏంట్రా? మా ఇంటి పైన చిత్ర అనే ఓ దయ్యం ఎప్పుడు చూసినా మా ఇంట్లోనే ఉంటుంది. దానికి మహా పొగరు. ఎప్పుడు చూసినా నన్ను చిట్టెల్కా అని ఏడిపిస్తోంది. చిట్టెలకేమిట్రా? దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉందిలే మావయ్య. అరే, 5 ఏళ్లకే ఫ్లాష్ బ్యాకా? ఏంట్రా అది? ఒకరోజు నేను స్నానం చేస్తుంటే అది వచ్చింది. వచ్చి టక్కున డోర్ ఓపెన్ చేసింది. చేసి వచ్చి చూసేసింది. అప్పటి నుంచి చిట్టెల్కా అని పిలుస్తోంది. ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు. మనకంత ఏజ్ లేదు. మనకు అర్థమైందిరా. చిట్టెలగడ్డ ఏం లేదు. ఇప్పుడు ఎందుకురా నీ ప్రాబ్లం నాకు వదిలేసాయి, నేను హ్యాండిల్ చేసుకుంటాను. దాని పేరు చెప్పు. చిత్ర. దానికో జలక్కివు మావయ్య. చూస్తావుగా. హలో, నేను ఝాన్సీ తమ్ముడినండి, కొంచెం మా అక్కకి ఇస్తారా? ఎవరది? మీ తమ్ముడు. 10 నిమిషాల తర్వాత నేనే ఫోన్ చేస్తానని చెప్పు. 10 నిమిషాల తర్వాత తనే ఫోన్ చేస్తానంది. హలో హలో హలో, మీరెవరు? ఐమ్ చిత్ర, మీ అక్క ఫ్రెండ్ని. హలో చిత్రకాయ్, దుబాయ్ నుంచి ఎప్పుడొచ్చావు? పిల్లలు బాగున్నారా? హలో హలో, వెయిట్. మీ అక్క ఫ్రెండ్ అంటే నా కూడా తనంత వయసు అనుకుంటున్నారా? ఐమ్ జస్ట్. ఏంటి, ఈ వంకతో నేను ఎలా ఉంటానో తెలుసుకోవాలనా? తెలుసులే ఆంటీ, నల్లగా పొట్టిగా బండగా. చిచి, వయసైపోయిన వాళ్ళు నన్ను చూసి మహాలక్ష్మిలా ఉన్నావంటారు. వయసులో ఉన్నవాళ్ళు సూపర్ ఫిగర్ అంటారు. ఆహా, అప్పుడు పోగురిగాళ్ళు ఏమంటారు? పిట్ట మంచి పిట్టపెట్టలాడుతుంటారా? షటప్, ఐమ్ జస్ట్ 19. వావ్. ఓకే, మన ఇద్దరి మధ్య ఫైటింగ్ అనవసరం. మా అక్క ఫ్రెండ్ అంటున్నావు కాబట్టి నాకు ఫ్రెండ్వే.
సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. అదే కలర్ ఆస్ట్రాలజీ అని. అంటే ఏముంది, ఇప్పుడు మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో నేను ఇక్కడే చెప్తాను. సపోజ్ ఆ కలర్ మ్యాచ్ అయింది అనుకోండి, మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మ్యాచ్ అయిపోయినట్టే. అది అలా అలా ఫ్యూచర్లో ఏ లెవెల్కి డెవలప్ అవుతుందో చెప్పలేం కదా. స్టాప్. ముందు ఫ్రెండ్షిప్ మ్యాచ్ అవ్వాలి కదా. నేనే కలర్ డ్రెస్ వేసుకున్నాను చెప్పండి. ఎల్లో. నో, నేను వేసుకుంది రెడ్ కలర్. సరిగ్గా చూసుకోండి, మీరు వేసుకున్న డ్రెస్ ఎల్లో, చేతులకు ఎల్లో, చెవులకు ఎల్లో. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే మీరు వేసుకున్న డ్రెస్సు టాప్ టు బాటమ్ అంటే బయట లోపల కూడా ఎల్లోనే కదా. చిచి, ఏది మ్యాచ్ కాలేదు. కనెక్షన్ కట్. క్లీన్ బౌల్డ్. ఇంక నీ జోలికి రాదు. ఏం కావాలమ్మా? డాడీ ఏం కావాలరా? బాత్రూమ్కి వెళ్ళాలి అంకల్. అయ్య బాబోయ్, నేను ఇప్పుడు నిన్ను ఎత్తుకుని అక్కడికి వెళ్ళాను అనుకో, నాకు పెళ్ళి అయిపోయింది అనుకుంటారు. ఇమేజ్ ప్రాబ్లం, యూత్ కదా. సారీ. రామ్మా, నేను తీసుకెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని బాత్రూమ్కి. ఓ థ్యాంక్ యూ. కమ్ ఆన్. ఆంటీ సేమ్ పించ్. దేనికి? మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. దారా ఆంటీ సేమ్ పించ్. సేమ్ పించ్ ఏంటండి? ఏం లేదండి, ఇద్దరు గర్ల్స్ కదా అండి, అదే చెప్తుంది. అదేం కాదు, మన ఇద్దరం ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం. థ్యాంక్స్ అండి. ఓ సుమతి, హాయ్ సార్. నువ్వు ఇక్కడ ఇవాళ నీకు ఎగ్జామ్ ఉందా? అవును సార్. ఇది ఇదే టైంలోనా? అవునండి. ఓ, మరి తనకి కెమిస్ట్రీ ప్రాక్టీస్ ఉన్నాయి, మరి నీకు ఎలా రాయమంటావు? నాకు తెలుసు సార్, అందుకే నేను మా బాబాయ్ని పిలిచాను. స్వాతి ప్రాక్టికల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ కదా, అదే మీరు తనతో ఉండడమే కరెక్ట్ సార్. సరే సరే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకేమ్మా. హాయ్ స్వాతి. హాయ్. అమ్మా సుమతి, ఫోన్. ఏంటి బాబాయ్ మీరనేది? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయిందమ్మా, పరీక్ష రాయడానికి రాలేకపోతున్నాను. అయ్యో, నాకు ఇది పబ్లిక్ ఎగ్జామ్ కదా బాబాయ్. అమ్మా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇంకేమన్నా రాయమని చెప్పమ్మా. సరే. ఎక్కడికమ్మా? లోపల సార్తో పనుంది సార్. ఎగ్జామ్ జరుగుతుంది, వెళ్ళడానికి వీల్లేదు. సార్, ఇది నా లైఫ్ కి సంబంధించింది సార్. లేదమ్మా, కుదరదు. ప్లీజ్ సార్. కుదరదు. ఎగ్జామ్ స్టార్ట్ అవడానికి ఇంక 5 నిమిషాలే టైం ఉంది. నేనేం చేయని చెప్పు. కాలేజీ స్టాఫ్ రాయడానికి రూల్స్ ఒప్పుకో. ఓ పంచే, బయట ఎవరినైనా అడిగి చూడు, నేను పర్మిషన్ ఇస్తాను. సార్, నేను ఈ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇవాళ నాకు పబ్లిక్ ఎగ్జామ్. ఒక 3 hours వచ్చి నాకు ఎగ్జామ్ రాయండి సార్. నాకేం పని లేదనుకున్నావా? ఆఫీస్ టైం అయింది, వెళ్ళమ్మా. సార్, సార్ మీరైనా హెల్ప్ ఇందాక నుంచి ఏమిటమ్మా నేను సార్? మేము ఉన్నది నీ ఎగ్జామ్ రాయడానికి. ఇంకెవరన్నా వెళ్ళమన్నానా?
సారీ సుమతి, నేనేం చేయలేను. మేడం మేడం ఈ అనాలిసిస్ చూస్తుంటే నీకు 20/20 వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒక నిమిషం ఇక్కడ ఉండమ్మా, వచ్చేస్తాను. సుమతి! ఎంత క్లవర్ స్టూడెంటో తెలుసా? 100% మార్కులు వచ్చాయి. పాపం చూస్తుండగానే దూకేసింది. ఎంతమందినో పరీక్ష రాయమంది, ఒక్కరు కూడా తన మాట వినలేదు. అందుకే దూకేసింది. ఏంటి సార్, లవ్ ఎఫేరా? అంతా ఏంటుందిలేండి, కాలేజ్ స్టూడెంట్ కదా. చేతుల్లోని ఆ పిల్లని ఈ పరిస్థితిలో చూస్తుంటే నీకు లవ్ అఫేర్ లా ఉందిరా? అడుగుతాను. పరీక్ష రాయడానికి హెల్ప్ చేయండి అని కనిపించిన వాళ్ళందరినీ కాళ్ళ వేళపడే బతిమాలింది. ఒక్కడైనా ముందుకు వచ్చాడ్రా? రాలేదు. పైగా కామెంట్ చేస్తున్నారు. అసలు మనసు ఎలా వచ్చిందిరా? ఉదయాన్నే 9 గంటలకు ఆఫీస్కు వెళ్ళటం, 6 గంటల ఇంటికి వచ్చి తలుపేసుకుని టీవీలకు అతుక్కుపోవడం. 24 గంటలు మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచిస్తారా? ఒక విషయమైనా ఆలోచించరు. ఎదురు వాడికి సాయపడడానికి మీకు టైం ఉండదు, కానీ ఎవరైనా చనిపోతే ఇలా ఎగబడి వినోదం చూడడానికి మాత్రం మీకు టైం ఉంటుంది. సిగ్గుచ్చేట్టు. ప్రమాదంలో తన 2 చేతులు పోయినప్పుడు కూడా తను చనిపోవాలనుకోలేదు. ఎందుకో తెలుసా? చేయూతనిచ్చే మనుషులు తన చుట్టూ ఉన్నారన్న ధైర్యంతో, నమ్మకంతో. ఈ రోజు మనందరం కలిసి ఆ నమ్మకాన్ని దెబ్బతీసి చేయూతులా చంపేశాం. మనం అంతా కలిసి చంపేశాం. ఏం జరిగిందన్నయ్య? ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల పరుగు పందెం మొదలు కాబోతోంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand.
పోతావమ్మా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం త్వరగా ప్యాక్ చేయండి, కార్లో పాప ఉంది. ప్లీజ్. ఆటోది చల్ గాడి నికాల్ నికాల్ గడి దిగమ్మయ్య. నో పార్కింగ్ ఉన్న ఈ కార్ టో చేసి మన పోలీస్ స్టేషన్ తీసుకురండి. థ్యాంక్ యూ. పాప, నా పాప టికెట్, నా కార్ ఇది. ఇప్పుడే ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లారమ్మా. ఆటో సార్, బిగ్ బజార్ నుంచి తెచ్చిన బ్లాక్ సెంటర్ నా పాప ఉంది. పాప ఉందా? మీ కార్ అక్కడ ఉంది, పదండి. త్వరగా పదండి సార్, అందులో నా పాప ఉంది. నా కార్ ఇది. అదే సార్, అదే సార్ నా కార్. నా పాప, కొంచెం త్వరగా తీయండి సార్ ప్లీజ్. పాప, పాప, అయ్యో ఇందులో నా పాప లేదు. పాప, నా పాప, నా పాప ఏది? ఇందులో నా పాప లేదు. పాప ఏది? నా పాప ఎక్కడా? ఏమైందిరా? ఏం జరిగిందిరా? పోరా, నా సిగ్గేస్తుంది. ఎందుకురా సిగ్గు? రాత్రి ఐశ్వర్య నా కల్లోకొచ్చి నా మెళ్ళలో దండేసిందిరా. బాగా గుర్తెచ్చుకో, ఆ టైంలో నువ్వు నిలబడున్నావా లేక తలెనక దీపం పెట్టి పడుకోబెట్టేసా? ఎల్రా, నువ్వు ఎప్పుడు ఇంతే. చూడన్నయ్యాడు. ఏంటన్నయ్య, నువ్వు ఇంకా స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నావా? ఆ పసివాళ్ళకి ఒకరికొకరు సహాయం చేసుకోవాలన్న ఆలోచన అది రియలీ గ్రేట్. తప్పదు, ఒకరికొకరు సహాయం చేసి తీరాలి. అవిటి వాళ్ళు కదా. వాళ్ళు కాదు అవిటి వాళ్ళు. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన అవిటి వాళ్ళు. చేతులేని అమ్మాయి తనకు సాయం చేయండి అంటూ కాళావేళపడి బతిమాలితే అవకాశం ఉండి ఒక్కడు ముందుకు రాలేదు. వదిలే అన్న, ఈ జనాలకు ఇంకొకటి సాయం చేయాలన్న ఆలోచనే లేదు. సహాయం చేయాలన్న ఆలోచన లేక కాదు, ఆచరించేవాళ్ళు లేక. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకొచ్చేలా చేయాలి. అవునన్నయ్య, కరెక్టే. అది సరే, ఇంతకు ముందు నువ్వు ఎవరికైనా సహాయం చేసావా? ఎవరికైనా సహాయం అంటే సరే, ఫ్యూచర్లో ఎంతమందికి సహాయం చేయగలవు? ఫ్యూచర్లో అంటే ఒక 50, 100, 150 మంది దాకా. అక్కర్లేదు, జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. 3 సహాయం చేస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చేయచ్చంట. ఎలా కుదురుతుంది అన్నయ్య? కుదురుతుంది. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3గా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది. అన్నయ్య, ఈ పాప ఎవరు? నిన్న నేను అక్క బిగ్ బజార్కి వెళ్ళాం. ఆ కారు నెంబర్ ఆర్టీఓ ఆఫీసులో ఇచ్చి అడ్రస్ మనకి చెప్పమన్నాను. ఎనీ టైం ఫోన్ రావచ్చు. అక్కడి నుంచే. హలో, చెప్పండి. అడ్రస్? ఓకే, థ్యాంక్ యూ. అడ్రస్ ఏంటన్నా? కూకట్పల్లి.
మనం తలపెట్టిన ఈ మంచి పనికి ఈ పాపతోనే శ్రీకారం చుడదాం. ఉండమ్మా. అమ్మా, మన పాప దొరికింది. పాప దొరికిందమ్మా. మా వాడికి పెళ్ళైన 7 ఏళ్లకు పుట్టిన బిడ్డ సార్. పాపకి ఏమైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. మీరు చేసిన సహాయం కృతజ్ఞతలతో సరిపుచ్చేంత చిన్నది కాదు. అలాగని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. సింపుల్గా థ్యాంక్స్ చెప్పి చేతు దులుపుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం కావాలో చెప్పండి. ఏదో ఒక అవసరంలో ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. వాళ్ళలో 3 మీరు సహాయం చేయండి. అలాగే ఆ సహాయం పొందిన వాళ్ళని ఒక్కొక్కళ్ళు మరో 3 సహాయం చేయమని చెప్పండి. ఓ, ఇంతేనా? చాలా మంచి ఆలోచన. మా వాడు ఖచ్చితంగా చేస్తాడు. ఇట్స్ మై వర్డ్. తప్పకుండా చేస్తాను. చాలా సంతోషం. వస్తాను. నమస్తే. నమస్కారం. వస్తామండి. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నువ్వు అనుకున్నది డెఫినెట్ గా జరుగుతుంది అనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. స్టాలిన్ స్టాలిన్, ఈ అమ్మాయిని చూడమ్మా. ఇదిగో ఈ అమ్మాయి పేరు మహేశ్వరి. మొన్ననే 200 కిలోలు బరువెత్తి సెకండ్ ప్రైజ్ కొట్టేసింది. ఫస్ట్ ప్రైజ్ కొట్టినా మాకు అక్కర్లేదు నాయనా. అమ్మా, మీ అబ్బాయికి సంబంధం చూడటం నా వల్ల కాదు తల్లి. సాక్షాత్తు బ్రహ్మదేవుడికే ఫోన్ చేసి మంచి ఫిగర్ని పంపించమని చెప్పాలి. మా అబ్బాయి రేంజ్కి చూడు, వాడి స్టైల్కి. పంతులు అలాంటి అమ్మాయిని చూడవయ్యా. ఇదిగో నువ్వు తెచ్చావు పనికి వాళ్ళ ఫోటోలు. ఉండే, కాఫీ తెస్తాను. అది అది పంతులు, పెళ్లి కూతురు విషయం ఏమో గాని నీకు మర్యాదలు చేయలేక చస్తున్నా. కాఫీదే ఉందమ్మా, తర్వాత తాగొచ్చు, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి, అప్సరసలా ఉంది. ఈ అమ్మాయికి మీ అబ్బాయి కరెక్ట్ అయిన జోడి, వరుడు కావాలని ప్రకటన కూడా ఇచ్చింది. చూడండి. పంతులు, ఇలాంటి అమ్మాయి నేను అడిగింది. ఈ అమ్మాయి పక్కన మీ అబ్బాయిని ఒక్కసారి ఊహించుకోండి. బ్రోహి ముకుందేతే కేశవ మాధవ గోవిందేతే. ఎప్పుడో 1955 లో ఊహిస్తారేంటి అని? ఇప్పుడు లేటెస్ట్ అమ్మా.